ఆలస్యం చేయొద్దు. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరు మాట్లాడకూడదు. కూర్చోండి అమ్మా. ఎవరు అటు ఇటు తిరగవద్దు దయచేసి. పిల్లలను కూడా భద్రంగా కంట్రోల్లో పెట్టండి. పరమగీతము, అందరూ పరమగీతము అనే గ్రంథాన్ని తెరుద్దాం. ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటారు, సాంగ్ ఆఫ్ సాంగ్ అంటారు. పరమగీతము 5వ అధ్యాయము 9వ వాక్యము. 5వ అధ్యాయము 9వ వాక్యము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? చాలు. ఏమండి, విన్నారా దేవుని మాట? స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? పరమగీతము ఎవరు రాశారు అనే విషయానికి వస్తే, ఎవరు రాశారు చెప్పండి? సొలొమోను రచించాడు. ఈ సొలొమోను రచించిన ఈ పరమగీతములో ప్రియుడు ప్రియురాలు, ప్రియుడు ప్రియురాలు అనేటటువంటి మాటలు అధికంగా ఈ పరమగీతము గ్రంథంలో కనబడుతూ ఉంటాయి మనకి. సొలొమోను ప్రియుడు, సులమ్మితి ప్రియురాలు. దీనిని ఆత్మీయంగా అన్వయించుకుంటే, దేవుడు మన ప్రియుడు, ఆయన ప్రియురాలం మనం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ప్రియుడు, ఆయన ప్రియురాలం మనం. అయితే సొలొమోను ఈ 5వ అధ్యాయంలో దేవునికి, సంఘానికి, ప్రియునికి ప్రియురాలికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని చాలా క్లియర్గా వివరిస్తూ అక్కడ ఈ అధ్యాయాన్ని రచించాడు. మనం చదివిన వాక్య భాగంలో ప్రియురాలు ప్రియుణ్ణి వెతుక్కుంటూ వెళుతుంది. ప్రియుడు కనబడడు, వేరే వాళ్ళు కనబడతారు. కనబడితే ఈ ప్రియురాలు వారితో, అమ్మా నా ప్రియుడు ఎక్కడైనా మీకు కనబడితే నేను నీ కొరకు, అంటే ప్రియురాలనైనా నేను నా ప్రియుణ్ణి వెదుకుచున్నాను అని చెప్పండి అంటూ ఈ ప్రియురాలు తన ప్రియుణ్ణి గురించి వారితో చెప్పుచూ ఉండగా వారు అడుగుతారు, స్త్రీలలో అధిక సుందరమైన దానివిలాగా కనబడుతున్నావు, స్త్రీలలో అధిక సుందరవగుదానా, ఈ ప్రపంచంలో ఎవరు పురుషులు లేనట్టుగా, నీ ప్రియుడు ఒక్కడే పురుషుడైనట్టుగా నిన్ను విడిచి వెళ్ళిపోయిన వానిని అంతగా వెదుకుతున్నావు కదా, నిన్ను విడిచి వెళ్ళిపోయిన వాని వెంట అంతగా పరిగెడుతున్నావు కదా, ఆ ప్రియుడే నాకు కావాలి, ఆ ప్రియుడే నాకు కావాలని ఆ ప్రియుని కోసమే వెతుకుతున్నావు కదా. వేరే పురుషులలో లేనిది, అంటే వేరే ప్రియులలో లేనిది నీ ప్రియునిలో ఉన్న విశేషం ఏమిటి? వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ అర్థమవుతుందా? ప్రియురాలు ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ప్రియుడు కనబడకపోగా, నా ప్రియుడు ఎక్కడైనా కనబడితే నీ ప్రియురాలు నిన్ను వెతుకుతుందయ్యా అని చెప్పమని ఈమె చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతారు, విడిచిపోయిన వాని గురించి అంతగా తహతహలాడుతూ పరిగెడుతున్నావు, ప్రపంచంలో ప్రేమించడానికి ఇంకెవరూ ప్రియులు లేరా? అందరినీ వదిలేసి ఎవరు లేనట్టుగా అతని వెంటే పడుతున్నావు, ఏంటి అంత విశేషమైన వాడా నీ ప్రియుడు? నీ ప్రియునిలో ఉన్న విశేషాలేంటి? దేవునికి మహిమ కలుగునుగాక అని వాళ్ళు అడుగుతారు. కింది వచనాలలో తర్వాత చదవండి. ఆమె యొక్క ప్రియుడు ఎలాంటి వాడో ఆమె వివరిస్తుంది. అసలు ఏం జరిగింది, దీనికి ముందు వెనక కొంచెం మనం తెలుసుకుంటే ఈ వాక్యం మనకు క్లియర్గా
ఈ 5వ అధ్యాయం మనకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను యతించి తిని. ఆగండి ఆగండి ఆగండి, మొదటి లైనే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదూ. నా సహోదరి అంటే అర్థం ఏంటి? సహోదరి అని ఎవరిని అంటారు? సహోదరి అంటే సహ ఉదరమును పంచుకొనిన వారు, అంటే తల్లి గర్భమును పంచుకొని పుట్టిన వారిని సహోదరులు అని పిలుస్తారు. ఇప్పుడు మేము ముగ్గురం అన్నదమ్ములం, సహోదరులని అంటారు. మీకు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు, సహోదరులు సహోదరులు అంటారు. సరే, ఈ సొలొమోను తన ప్రియురాల్ని మొదటగా సహోదరి అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు? ప్రాణేశ్వరి అంటే అర్థం ఏంటి? సహోదరి అంటే చెల్లెలు లేకపోతే అక్క, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి. ప్రాణేశ్వరి అంటే అర్థం ఏంటి? ప్రియురాలు. ప్రాణేశ్వరి అంటే నా ప్రియురాల, నా సఖి, ఇలాంటి అనేక పదాలు ఆ మాటలో ఇమిడి ఉన్నాయి. సొలొమోను మైండ్ నుండే మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది ఈ వాక్యాన్ని మనం సరిగ్గా ఆలోచన చేసినప్పుడు. ఒకవైపు నుండి సహోదరి అంటాడు, మరలా ప్రాణేశ్వరి అంటాడు కదా. అంటే నా చెల్లెలు, నా ప్రియురాలు అని పిలుస్తూ ఉంటాడు కదా. దీనికి రీజన్ ఏంటంటే, ఆ కాలంలో ఇశ్రాయేలు, పాలస్తీనా ఆ ప్రాంతాల్లోనంట ఒకడు తన భార్యను అధికంగా ప్రేమిస్తే, ఒక వ్యక్తి తన ప్రియురాలిని అధికంగా ప్రేమిస్తే, తన భార్యను తన చెల్లెలు కంటే, కడుపున పుట్టిన తన చెల్లెలు తన తమ్ముళ్ళ కంటే అధికంగా బాధ్యతగా చూసుకోవడం వారికి అలవాటు. కాబట్టి సొలొమోను ఇలా వాడాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సమాజంలో ఎలా ఉంటుందంటే, భార్య ఎడల ఒక రకమైన అభిప్రాయము, కడుపున పుట్టిన బిడ్డలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళ ఎడల ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కదండి. చెల్లెలకి ఏదైనా జరిగితే, లేకపోతే అక్కకి ఏదైనా జరిగితే, లేకపోతే తమ్ముళ్ళకి ఏదైనా జరిగితే మనస్సు ఎంత కొట్టుకుంటుందో, అలాగనే భార్యకు జరిగితే అంత కొట్టుకోదు. కొన్నిసార్లు కొందరికి భార్య ఇబ్బంది పడుతూ ఉన్నా తగ్గిపోయిద్దిలే అంటూ జ్వరం వస్తే ఆ డోలో తెచ్చి ఇవ్వడం, తలనొప్పి పుడితే శారిడాన్ తెచ్చి పడేయడం, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని బట్టి తెలిసినవి వాడడం, వాడి తగ్గనప్పుడు తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా. కానీ తన ఇంట్లో తన కడుపున పుట్టిన వాని విషయంలో మనసి కేర్ తీసుకున్నట్టు దాదాపుగా భార్య విషయంలో కేర్ తీసుకోరు అని కూడా చెప్పొచ్చట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సహోదరి అంటే ఆమె చెల్లెలు కాదు, ఆమె ప్రియురాలే. ఆ ప్రియురాల్ని అతడు తన ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి అలా పిలుస్తూ అలాగున మాట్లాడాడు ఇక్కడ ఈ మాట. అయితే ప్రియురాలిని కలిగిన ఈ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడంట? నా ఉద్యానవనమునకు నేను యతించెతిని. అంటే ఉద్యానవనం అంటే ఏంటి? అదొక తోట, పచ్చని తోట అని చెప్పొచ్చు. తర్వాత నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. జటామాంసి, గంధవర్గములు అంటే వివరం చెప్తాను చూడండి. జటామాంసి అంటే చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకు, అంటే చర్మ సంరక్షణ కొరకు. కేశాలంటే తెలుసు కదా, వెంట్రుకల సంరక్షణకు ఈ జటామాంసి అనేది ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుందంట. ఇలాగున నేను సింపుల్గా ఈ రెండే చెప్పాను. చర్మ సౌందర్యానికి, వెంట్రుకల సౌందర్యానికి
వాడేటటువంటి ఆ పదార్థాన్ని జటామాంసి అని అంటారు. గంధవర్గములంటే పెర్ఫ్యూమ్స్ లాగా. ఇప్పుడు మనం మీలో చాలామంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని అందరికీ నా చెమట వాసన వెళ్ళకూడదని ఆ స్ప్రేలు కొట్టుకొని వచ్చి ఉంటారు కదా, దాన్ని గంధవర్గములు అని కూడా చెప్పొచ్చు. నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తర్వాత సొలొమోను అంటాడు, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. తేనె పట్టు మనకు తెలియంది కాదు, ఆయన తింటున్నాడంట తేనెను తేనె పట్టును. తర్వాత మాట చూడండి, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసం. క్షీరము అంటారు. క్షీరం అంటే అర్థం ఏంటి? క్షీరము అంటే అర్థం ఏంటి? పిల్లలు మీకు కూడా తెలియదా? మీరు చదువుకున్న పాఠాల్లో రాలేదా ఎక్కడ? క్షీర సహిత ద్రాక్షారసం అంటే క్షీరము అనే పదార్థము ప్లస్ ద్రాక్షారసము. క్షీరము అంటే పాలు అని అర్థమవుతుందా? క్షీర అంటే పాలు ద్రాక్షారసాన్ని పానము చేయుచున్నాడు. తేనెను తేనె పట్టును భుజిస్తున్నాడు, పాలు ద్రాక్షారసాన్ని పానము చేస్తున్నాడు. తరువాత 2వ వచనాన్ని చదువుదాం. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి ప్రియురాలా, నా పావురమా నిష్కళంకురాలా, ఆలకింపుము. అయ్యగారు ఉద్యానవనానికి వెళ్ళారు. జాగ్రత్తగా వినండి, మీకు బాగా క్లియర్గా అర్థమైంది. అయ్యగారు ఉద్యానవనానికి వెళ్ళారు. అక్కడ అతనికి కావలసిన చర్మ, కేశ, ఇంకా శరీర సంరక్షణకు, శరీర సువాసనకు కావలసిన వాటన్నిటినీ చక్కగా సమకూర్చుకున్నారు. తేనెను తేనె పట్టును భుజిస్తున్నారు. అలాగుననే క్షీర సహిత ద్రాక్షారసాన్ని పానము చేశారు. అతనితో పాటు కొంతమంది ఆనందించారు. తర్వాత వెళ్ళి మంచం మీద పడుకున్నట్టు అందరికీ కనబడుతున్నాడు కానీ నిద్ర రావట్లేదు. అక్కడ వాక్యం వెరీ క్లియర్గా ఉంది చూడండి. నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది అంటే కొందరు పడుకొని ఉన్నట్టే ఉంటారు. మనం చూస్తే నిజంగా వీడు నిద్రలో ఉన్నాడు అనిపిస్తుంది, కానీ వాడు మేలుకొని ఉన్న విషయం మనకు అర్థం కాకపోవచ్చు. పడుకొని నిద్రపోకుండా ఉంటే మనం వినే మాటలన్నీ అతనికి అర్థమవుతూ ఉంటాయి, కదలికలన్నీ అతడు గమనిస్తూ ఉంటాడు, అతని మైండ్ పనిచేస్తుంది. ఎప్పుడైతే మనిషి పడుకొని నిద్రలోకి జారుకుంటాడో మైండ్ కూడా రెస్ట్ తీసుకుంటుంది, పని చేయడం ఆగిపోతుంది. ఇలాగున ఆ శరీర అవయవాలు, శరీరంలో ఉన్న సమస్తము కొంత విశ్రాంతిని తీసుకుంటాయి. అయితే సొలొమోను తేనెను తేనె పట్టును తిని క్షీర సహిత ద్రాక్షారసాన్ని పానము చేసి మంచం మీద వెళ్ళి పడుకుంటే నిద్ర రావట్లేదు. తర్వాత ఏం చేశాడు? ఇంకా నిద్ర రావట్లేదు కాబట్టి ఇప్పుడు నాకు నా ప్రియురాలు కావాలని ప్రియురాలి దగ్గరికి వెళ్తాడు. చూడండి అక్కడ, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా నిష్కళంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వినండి జాగ్రత్తగా. అతనికి నిద్ర రాకపోయేసరికి అతడు ఏం చేశాడంటే ప్రియురాలి దగ్గరికి వెళ్ళాడు. ప్రియురాలి ఇంటికి వెళ్ళి ప్రియురాలి ఆ తలుపు సందులో నుండి చేయి పెట్టి, తలుపు తీయవే ప్రియురాలా అని ప్రియురాలిని తలుపు తీయమని అడుగుతాడు. అయితే ప్రియురాలు వెంటనే తలుపు తీయదు. ఆమె చెప్తున్న సాకులేంటో చూడండి. 3వ వచనం, నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటికి మురికి చెయ్యనేలా. ఇదిగో ప్రియుడు ఏం చేస్తున్నాడు? తలుపు సందులో నా ప్రియుడు చెయ్యనుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. ఆగండి, వెంటనే వెళ్ళిపోవద్దు. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయాలు మరొకటి ఉంది. ప్రియుడేమో నిద్ర రాని పరిస్థితిలో ప్రియురాలి దగ్గరికి వెళ్ళి తలుపు తీయవే ప్రియురాల అంటే, ప్రియురాలు లోపల నుండి, ఏమండి ఇప్పుడు తలుపు తీయాలనా,
నేను బట్టలు లేకుండా అంటే వస్త్రము తీసివేసి ఉన్నాను, మరలా ధరించుకోమంటావా? నా పాదములు శుభ్రంగా కడుక్కొని ఉన్నాను, కింద దిగి వాటిని మరలా మురికి చేయమంటావా? ఇలా ఆలస్యం చేస్తూ ఉంది. ప్రియుడు ఇంకా ఆమెను బ్రతిమాలుతున్నట్టుగా సింబల్గా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యిని ఉంచాడని ఆమె చెబుతుంది. అయితే ప్రియురాలు తలుపు తీయాలనే ఉద్దేశంతో ఎంతసేపు వెయిట్ చేశాడో ఇక్కడ మనము 2వ వచనంలో చదవవచ్చు. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియురాలి దగ్గరికి ప్రియుడు వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు. తలుపు తీ ప్రియురాల, తలుపు తీ. లోపల నుండి ప్రియురాలేమో ఏదేదో సాకులు చెబుతుంది. ఆమె సాకులన్నింటినీ విన్న ప్రియుడు ఇంకా బ్రతిమాలుతూ చెయ్యి లోపల పెట్టాడు. అప్పుడు ఆమె మనస్సు కరిగింది. ఆమె మనస్సు కరిగి బట్టలు వేసుకొని ఆ మంచం నుండి దిగి వాకిలి దగ్గరకు వచ్చి తలుపు తీసే లోపు ప్రియుడు వెళ్ళిపోయాడు. ప్రియుడు ఎంతసేపు వెయిట్ చేశాడంటే, రాత్రి కురిసే మంచుకు తల తడిసిపోవడం అంటే ఎంతసేపు పట్టిద్దో ఆలోచించండి. రాత్రి కురిసిన మంచుకి తల తడిసిపోయిందంట. రాత్రి కురిసిన ఆ మంచు చినుకులకు అతని తల వెంట్రుకలన్నీ తడిసిపోయాయంట. రాత్రిపూట మంచు ఓ రేంజ్లో ఒక రకంగా కురుస్తూ ఉన్నప్పుడు తల మొత్తం పూర్తిగా తడిసిపోవడానికి ఎంత టైం పడుతుంది? దాదాపుగా ఒక గంటన్నర 2 గంటలు పట్టవచ్చు కదా, అంతే కదండి. అంటే ఈ ప్రియుడు తన ప్రియురాలి దగ్గరికి వెళ్ళి, నేను తేనె పట్టును తిన్నాను, క్షీర సహిత ద్రాక్ష రసము పానము చేసి మంచం మీదకి వెళ్ళి నిద్రపోతూ ఉంటే నిద్ర రావట్లేదు, నా ఆలోచన మొత్తం నీ మీదే ఉంది, నా శరీరం నా మనస్సు నిన్నే కోరుకుంటుంది, కాబట్టి ప్రియురాల నా కోసం తలుపు తీ అని మంచుకు తల తడిసిపోయే అంతసేపు తలుపు తీయవే ప్రియురాల, తలుపు తీ అని అతడు తలుపు తీసేదాని కొరకు వెయిట్ చేశాడు. లోపల ఉన్న ప్రియురాలు మనస్సు కరిగి ఇంక ఇతడు వెళ్ళేటట్టు లేడు, తలుపు తీద్దామని ఆమె వచ్చి తలుపు తీసే లోపు ప్రియుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు ఏ వాక్యం గుర్తుకొస్తుంది? ఏమి గుర్తుకు రాదు మీకు కదా. ప్రకటన 3:20 చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కలిసి అతని యొద్దకు వచ్చి అతనితో కూడా అతడు భోజనము చేయును. చాలండి, హల్లెలూయా. చాలా నా చిన్నప్పటి నుండి తెలుసు ఈ వాక్యం. నాకు ఎలా తెలుసు పాస్టర్ గారు చిన్నప్పటి నుండి అంటే, క్రైస్తవ సహోదరుల ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఒక ఫోటో ఉండేది. ఆ ఫోటోలో తలుపు ఉండేది. తలుపు దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఇలాగున్న టచ్ చేస్తున్నట్టుగా బొమ్మ ఉండేది. చూసారా మీరు? ఎప్పుడైనా చూసే ఉంటారు కదా. దాని కింద ఇంగ్లీష్లో అక్షరాలు ఉండేవి. నేను ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత దాని అర్థం ఏమిటా అని ఆ రిఫరెన్స్ని ఇంగ్లీష్లో నుండి తెలుగులో మార్చుకొని ప్రకటన గ్రంథంలో వెళ్ళి చూస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే అతనితో నేనును నాతో అతడు కూడా భోజనము చేయుననే అర్థం ఉంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో ప్రియురాలం మనం, ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి నిద్ర వస్తుందా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యం ఉంది కదా. ఆయన కునుకట్లేదు, నిద్రపోవట్లేదు. అర్థమవుతుందా? ఆయన కునుకట్లేదు, నిద్రపోవట్లేదు. ఆయన మనస్సు మొత్తం ఈ సృష్టి మీద, ఈ సృష్టిలో ఉన్న మన మీద ఉంది. ఆయనకిష్టం ఏంటంటే మన దగ్గర నివసించడం ఆయనకిష్టం, మన హృదయంలో నివసించడం ఆయనకిష్టం. కాబట్టి పరలోకమందు ఉద్యానవనం పరలోకానికి సాదృశ్యం.
పరలోకంలో నివసించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, తన పరలోకాన్ని విడిచిపెట్టి ప్రియురాలమైన మన దగ్గరికి వచ్చి మన గృహము ముందు నిలబడి, లేకపోతే మన హృదయపు వాకిట ముందు నిలబడి, ఇదిగో మన హృదయపు వాకిటను లేకపోతే మన ఇంటి తలుపులను తడుతూ ఉన్నాడు. ఎక్కడ తట్టాడండి? నాకు ఎప్పుడు సౌండ్ వినబడలేదు అంటారేమో. దేవుని వాక్యం కొన్నిసార్లు నిన్ను తడుతూ ఉంది. నీ హృదయాన్ని, నీ ఇంటి తలుపులను దేవుని వాక్యం తట్టడమే దేవుడు నీ దగ్గరకు వచ్చి హృదయపు తలుపులు తెరవడం, తట్టడం. అయితే తలుపు తెరవాల్సిన బాధ్యత ఎవరిది? ఏమండి, తలుపు తెరవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. తలుపు తెరిచి బయట నిలబడి తలుపు కొడుతున్న యేసు ప్రభు వారిని, ప్రియుణ్ణి లోపలికి పిలుచుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ రోజుల్లో యేసు ప్రభు వారు హృదయపు తలుపునొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నా, అర్థమవుతుందా అండి? ఇంటి తలుపునొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నా చాలామంది ఇంటి తలుపులు తెరవట్లా, ఇంట్లో యేసయ్యను ఆహ్వానించట్లా, హృదయంలో యేసయ్యను ఆహ్వానించట్లా. 24:7-10 కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు దావీదు అంటాడు, తన ఇంటి గుమ్మములతో అంటాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. గుమ్మములు అడిగాయంట దావీదుకు, ఎందుకు తలలు పైకెత్తుకోవాలంటే, బలశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా లోపలికి వచ్చినట్లు మీ తలలను పైకెత్తుకొనుడి. దేవుని ప్రజలమైన మన ఇళ్ళు దేవుని కొరకు ఎల్లప్పుడూ తెరవబడి ఉండాలి. దేవుని రాక కొరకు. అలాగున్ననే దేవుని పిల్లలమైన మన హృదయాలు, దేవుని ప్రజలై ఉన్న మన హృదయాలు ఎల్లప్పుడూ తెరవబడి దేవునికి చోటిచ్చే వరంగా ఉండాలి. దేవునికి కూడా కొంత టైం ఉంటుంది, కొంత సహనం ఉంటుంది. 5 నిమిషాలు చూస్తాడు, 10 నిమిషాలు చూస్తాడు, అరగంట చూస్తాడు, గంట చూస్తాడు. ఎంతసేపు తీయకపోయినా ఇంకా ఏదైనా సిగ్నల్ ఇస్తాడు. ప్రియుడు ఆ సందులో, తలుపు సందులో చేయి పెట్టాడట చూడండి, ఇంకేదైనా సిగ్నల్ ఇస్తాడు నువ్వు తలుపు తీయాలని. నువ్వు తలుపు తీయలేదనుకో, సరే నేను ఆ ఇంట్లోకి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు, ఆమె హృదయంలోనికి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేయనని ప్రియుడు అంటే యేసుప్రభు వారు తిరిగి వెళ్ళిపోతారు. ప్రియుడు వెళ్ళిపోయాడు, బ్రతిమిలాడాడు, మాట్లాడాడు, చివరికి ఆమె హృదయం కరిగేంతగా మాట్లాడాడు. తలుపు తీద్దాము అని ఆమె లోపల వస్త్రములు వేసుకొని కింద దిగి నడిచి వచ్చి తలుపు తీసే లోపు ప్రియురాలు కూడా తలుపు తీయట్లేదని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రియురాలి అన్వేషణ ప్రారంభమైంది. ఇప్పటిదాకా ప్రియుడు అన్వేషించాడు కదా, నిద్ర రావట్లేదు, నిద్రించాడు అంటే పడుకున్నాడు కానీ నిద్ర రావట్లేదు. ప్రియురాలి దగ్గరికి వెళ్ళాలని, ప్రియురాలి ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తడుతూ ప్రియురాలుతో మాట్లాడదాం, ప్రియురాలిని చూద్దామని అన్వేషించాడు కదా. ఇప్పుడు ప్రియురాలి అన్వేషణ ప్రియుని కొరకు. చూడండి ఎన్నో వచనం, 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను, అతడి మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతనిని వెదికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. మరి ఆలస్యం చేస్తే ఏమండి, ఆలస్యం చేస్తే ఒక మాట చెప్పిన, దేవుని పనిని మనం ఎప్పుడూ ఆలస్యము చేయకూడదు. దేవుని పనిని ఎప్పటికప్పుడు మనం చేస్తూ వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేడని రేపని అసలు వాయిదాలు వేయకూడదు. ప్రార్థన చేయడానికి వాయిదాలు వేయకూడదు, ప్రార్థన పెట్టుకోవడానికి వాయిదాలు వేయకూడదు. అర్థమవుతుందా? బైబిల్ చదవడానికి వాయిదాలు వేయకూడదు, దేవుని పరిచర్య చేయడానికి వాయిదాలు వేయకూడదు. టోటల్గా దేవుని పని ఏదైనా కావచ్చు, నిర్లక్ష్యం అనేది పనికిరాదు. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, నీవు మ్రొక్కుబడి చేసుకొని నా ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుమంటే అర్థం ఏంటి? దేవుని పని ఏదైనా కావచ్చు, దానిని చేయడానికి దేవుని పిల్లలమైన మనం ఆలస్యం చేయకూడదు. యవనస్తులు అర్థమవుతుందా?
దేవుని సన్నిధికి వచ్చాక దేవునితో అంటుకట్టబడి జీవించడానికి ఆలస్యం చేయకూడదు. అలాగునే దేవుని పనిలో పాల్గొనే దానికి మనం ఎల్లప్పుడూ చురుకుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే దేవుడు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రభువును వెతకాల్సినటువంటి అవసరం వస్తుంది. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పటిదాకా ప్రియురాలని బ్రతిమలాడా, ఇప్పుడు ప్రియురాలేమో ప్రియుడి కోసం అన్వేషణ కేకలేసిందంట. రిపీట్ లేదంటే సమాధానం లేదు. వెదికింది, కనబడలేదు. పిలిచింది, పలకలేదు. ఎక్కడ వెదికినా అతడు కనబడకపోయానని చాలా స్పష్టంగా ఉంది. చూడండి వాక్యం. అయినను ఈమె ఊరుకుందా? పట్టణంలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇంటిని విడిచిపెట్టి పట్టణంలోనికి వెళ్ళిపోయింది. సందులు తిరుగుతుంది. సందుల్లో గొంతుల్లో కనబడిన ప్రతి వారిని అడుగుతూ, నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడే కదా తలుపు కొట్టింది. నేను తలుపు తీసేంత లోపులో ఆ కొంత సమయంలోనే నా ప్రియుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. నా ప్రియుడు కనబడితే బాగుండు, నా ప్రియుడు కనబడితే బాగుండు, నా ప్రియుడు కనబడితే బాగుండు, నా ప్రియుడు కనబడితే బాగుండు, నా ప్రియుడు కనబడితే బాగుండు అని ప్రియురాలు వెతుకుతూ ప్రియుని కోసం అన్వేషణ. ఇక్కడ ఆత్మీయంగా ఒక చిన్న మాట చెప్పనా? దేవుడు మనల్ని ప్రేమించి తన వాక్కును మన యొద్దకు పంపిస్తాడు. అది రేడియో ద్వారా అయినా మన దగ్గరికి మనకు వినబడవచ్చు, లేకపోతే తన సేవకుడు వచ్చి చెప్పొచ్చు, లేకపోతే విశ్వాసులు వచ్చి చెప్పొచ్చు. ఏ రీతిగానైనాను దేవుడు మన యొద్దకు వాక్యాన్ని పంపించినప్పుడు ఆ వాక్యాన్ని మనం అంగీకరించి ఆ వాక్యము చొప్పున మనం బ్రతికితే దేవుడు హ్యాపీ, నువ్వు హ్యాపీ. దేవుడు నీ యొద్దకు వాక్యాన్ని పంపించినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు పెడచెవి పెట్టి ఆ వాక్యాన్ని నువ్వు త్రోసేసి ఏముందిలే అని నువ్వు సింపుల్గా తీసేసావనుకోండి, దేవుడు దూరం అవుతాడు. ఏదో ఒక రోజున దేవుని అవసరం నీకు వస్తుంది. అప్పుడు నువ్వు దేవుణ్ణి వెదకాలి. అప్పుడు దేవుడు నీకు కనబడకపోవచ్చు. అప్పుడు ప్రభువును కనుగొనడానికి కొంత కష్టపడవచ్చు. అందుకనే యెహోవా దొరుకు కాలంలోనే ఆయనను మనం వెదుక్కోవాలంట. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మనం వేడుకోవాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనకు సమీపంలో ఉన్నప్పుడే, ఆయన వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడే, ఆయన వాక్యం మన హృదయాలను తాకినప్పుడే మన హృదయాలలో గొప్ప మార్పు కలగాలి. మార్పు కలుగునట్లుగా మనము మార్చుకోవాలి మన హృదయాన్ని. వాక్యం గద్దిస్తూ ఉండగా నిన్ను నీవు సరిచేసుకోవాలని అర్థం. వాక్యం హెచ్చరిస్తూ ఉండగా ఇలా నడుచుకోవాలని అర్థం. వీటిని పెడచెవి పెడితే ఇదిగో ఈ సూలమ్మితి అనేటటువంటి ఈ ప్రియురాలు ఈ గొంతుల్లో సందుల్లో వెతుకుతూ తిరుగుతూ ఉంది. పట్టణంలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కావలి వారి దగ్గర ఆమె పరిస్థితి ఎలా ఉందో చూడండి. కావలివారు అంటే పట్టణంలో ఉండేటటువంటి ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, పట్టణంలో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రమును దొంగలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడలా ప్రేమాతిశయము చేత నీ ప్రియులు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియచేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్తోత్రం చెప్దామా? ఎక్కడ ఎదిగినా ప్రియుడు కనబడలా. కావలివారు, పట్టణము కావలివారు, అలాగుననే పట్టణపు కావలివారు, తర్వాత ప్రాకారపు కావలివారు. వీళ్ళు ఏం చేశారంటే ఆమెను కొట్టి వస్త్రాలను దొంగలించి ఆమెను ప్రాణాపాయ స్థితిలో మూర్ఛ వచ్చేటట్లుగా కొట్టి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి టైంలో ఈమె యెరూషలేము కుమార్తెలతో, అంటే ఆమెకు కనబడిన ఆ కుమార్తెలతో, ఆ స్త్రీలతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్న మాట, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత, అంటే ప్రియుని మీదనున్న ప్రేమ చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లి లేకపోతే కొట్టబడి పై వస్త్రము తీసివేయబడి అదిగో అక్కడ మూర్ఛిల్లి పడిపోయినదయ్యా అని నా ప్రియునికి చెప్పండి అని కనబడిన వారికల్లా చెప్తుంది. దేవుడు మన జీవితంలో మనకు అవకాశం ఇచ్చినప్పుడే, ఆయనకు మనం అవకాశం ఇవ్వనప్పుడు తర్వాత మనకు వచ్చేటటువంటి కష్టాల్లో కన్నీళ్ళలో మనం కూడా తర్వాత
అక్క నా కొరకు ప్రార్థన చేయండి, అన్న నా కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. కనబడిన పాస్టర్ గారుల కల్లా అన్న నా కొరకు ప్రార్థన చేయండి, అన్న నా కొరకు ప్రార్థన చేయండి. కనబడిన విశ్వాసుల కల్లా అన్న నా కొరకు ప్రార్థన చేయండి, అన్న నా కొరకు ప్రార్థన చేయండి అని బ్రతిమాలుకోవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు నీ తలుపు తట్టగానే నీ తలుపును తెరిచి నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తే ఆ టైంలో దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఏమండి, ఒక చిన్న ఆలోచన చేద్దాం. ప్రియుడు మంచుతో తల తడిసిపోయేటట్టుగా తలుపు దగ్గర నిలబడి తలుపు తీ అని ఆయన బ్రతిమాలుతున్నప్పుడు వచ్చి తలుపు తీసి ఉంటే ఈమె పట్టణపు గొంతుల్లో సందుల్లో ప్రాకారాల దగ్గర తిరిగే అవకాశం వచ్చేదా? ఏమండి, పట్టణపు కావలి వారి ద్వారా, ప్రాకారపు కావలి వారి ద్వారా దెబ్బలు తిని మూర్చిల్లేటటువంటి ప్రమాదం వచ్చేదా? చాలామంది ప్రభువును నిర్లక్ష్యం చేసి, ప్రభు కార్యాలను నిర్లక్ష్యం చేసి ఇదిగో మూర్చిల్లిపోయే స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. ఇది మన బలహీనత అని చెప్పండి, లేకపోతే తప్పని చెప్పండి. తప్పు చేస్తున్నాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పారు మన పూర్వీకులు. ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకోమని చెప్పారు మన పూర్వీకులు. వాక్యం కూడా అదే చెప్తుంది. ఆయన తలుపు తడుతూ ఉండగానే, ఆయన పిలుస్తూ ఉండగానే, ఆయన కేక నీకు వినబడగానే, ఆయన నిన్ను ఆహ్వానించగానే ఆయన దగ్గరికి రా, ఆయన మాటలు విను, మార్పు చెందు, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని ఆయనకివ్వు. ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఆలస్యం కొన్నిసార్లు అమృతం కావచ్చు, కొన్నిసార్లు విషం కూడా కావచ్చు. మన వాళ్ళు ఆలస్యం అమృతం అంట అని ఒకే మాటను వాడుతుంటారు. కానీ పూర్వం ఆ మాట చెప్పిన పెద్దలు 2 మాటలు వాడారు. ఆలస్యం అమృతం అవ్వచ్చు, లేకపోతే విషము అవ్వచ్చు. ఏదైనా జరగవచ్చు, జరిగితే మంచి జరగవచ్చు, లేకపోతే చెడు జరగవచ్చు. కానీ నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే దేవుని కొరకు తలుపులు తెరిస్తే నీ జీవితంలో మంచి చేయడానికే దేవుడు ముందుంటాడు. నీ జీవితంలో మంచి చేయడానికే దేవుడు ముందుకు వస్తాడు. ఇప్పుడు మూర్చిల్లి పడిపోతూ ప్రాణం పోయే స్టేజ్కి వచ్చేసి పై వస్త్రములు తీసివేయబడినదై పడిపోయి ఉండి, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు ఎక్కడైనా కనబడితే నీ ప్రియురాలు కొట్టబడి మూర్చిల్లి ఎదుగో అక్కడ పడి ఉన్నదని చెప్పండి అయ్యా, చెప్పండి అని బ్రతిమాలుకుంటూ ఉంటే వాళ్ళంటారు, స్త్రీలలో చాలా అందంగా కనబడుతున్నావు నువ్వు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా, అంటే వేరే పురుషుల కన్నా, వేరే ప్రియుల కన్నా అంతగా దెబ్బలు తిని మూర్చిల్లిపోతూ ఉన్న, ఇంకా నా ప్రియుడు అని ప్రియుని వెంట పరిగెడుతున్నావు కదా. ఏంటి నీ ప్రియునిలో ఉన్న విశేషం ఏంటి? నీ ప్రియునికి ఉన్న ఆధిక్యత ఏంటి? నీ ప్రియునిలో ఉన్న గొప్పతనం ఏంటి? అంతగా పరిగెడుతూ, అంత వెంట పడుతూ వెతుకుతూ ఉన్నావు. ఏంటి నీ ప్రియునికి ఉన్న విశేషతలేంటి, లేకపోతే విశిష్టతలేంటి? దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తున్నానని నువ్వు ఎక్కడైనా చెప్తావు, నేను కూడా చర్చికి వెళ్తానని ఎక్కడైనా చెప్తావు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు చర్చికి వెళ్తున్నావు? ఏంటి నీ దేవుని ప్రత్యేకత? ఏంటి నీ దేవునిలో ఉన్న గొప్పతనం? మా దేవుళ్ళలో లేనిది నీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు? వాళ్ళు కూడా అంటారు ఆ మాట, మా దేవుడు గొప్పవాడని వాళ్ళు కూడా అంటారు. ఇంకేదైనా వాళ్ళల్లో లేని గొప్పతనం మనం బయటకు తీసి చెప్పాలి. మరణపు ముళ్ళును విరిచినవాడు ఇంకెవరిలో లేదు, పర్వాలేదు. ప్రాణం పెట్టినవాడు, హల్లెలూయా, రక్తాన్ని కార్చినవాడు. ఎవరైనా కార్చారా? ఎవరి కొరకైనా ఎవరైనా రక్తం కార్చిన చరిత్రలు ఉన్నాయా? ప్రాణం పెట్టిన చరిత్రలు ఉన్నాయా? మరణపు ముళ్ళును సమాధిని గెలిచిన చరిత్రలు ఇంకెవరికైనా ఉన్నాయా? మా దేవుడు సమాధిని గెలిచి తిరిగి లేచినవాడండి. మా దేవుడు మమ్మల్ని ప్రేమించి పరలోకం నుండి దిగి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి రక్తమును కార్చిన వాడండి. మా దేవుడు కుష్ఠరోగులను బాగు చేసిన వాడండి. మా దేవుడు కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళిన వాడండి. కుష్ఠరోగులకు ఎవరు దగ్గరికి వెళ్ళరు, కుష్ఠరోగులను ఊరి బయట ఉంచుతారు. కానీ యేసు ప్రభు వారు కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు. అది మా దేవుని గొప్పతనం అండి. దయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని అందరినో లేపాడు,
తన కళ్ళ ముందు ఎవరు ఏ బాధతో ఏ వేదనతో కనబడుతున్నా వారందరినీ స్వస్థపరిచిన గొప్ప సుచరిత్ర కలిగిన దేవుడండి మా దేవుడు. నీ ప్రియుని విశేషమేమి అని అడిగినప్పుడు, నీ దేవుని విశేషమేమి అని ఎవరైనా నిన్ను అడిగితే, ఇన్ని గొప్ప మాటలు దేవుని గురించి చెప్పగలిగే స్థాయికి ఒక విశ్వాసిగా నీవు ఎదగాలి. మా దేవుని గొప్పతనం ఏంటో నాకంటే మా పాస్టర్ గారికి బాగా తెలుసు, కానీ దా చర్చికి వెళ్దాం, దా మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం దా అని నువ్వు చెప్పావా? పాస్టర్ గారి దగ్గరికి రావచ్చు, రాకపోవచ్చు, అవకాశం మిస్ చేసుకున్న దానం అవుతావు. కాబట్టి నిన్నెవరైనా నీ దగ్గరకు వచ్చి నిన్నెవరైనా నీ దేవుణ్ణి గూర్చిన హేతువేమిటి, నువ్వు ఈ లోకంని వదిలేసి ప్రభులోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి, ఈ లోకంలో ఉన్న వాటిలో లేనిదేంటి, నీలో ఉన్న వాటిలో అంటే నీ దేవునిలో ఉన్నదేంటి అని ఎవరైనా హేతు అడిగినప్పుడు కరెక్ట్గా నీ ప్రియుణ్ణి గురించి అంటే నీ దేవుణ్ణి గురించి, మన దేవుణ్ణి గురించి మనం చక్కటి సమాధానం ఇచ్చే స్టేజ్కి ఎదగాలి. హల్లెలూయా. ఏదో సరదాగా దేవుని మందిరానికి వస్తున్నామండి, వెళ్ళిపోతున్నాం, జస్ట్ టైం పాస్. ఏమండి, ఇది టైం పాస్ కొరకు చేయాల్సిన భక్తి కాదు. ఇది ఏదో సరదాగా తిరిగొద్దాం పదరా అని అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాం చూడండి, సరదాగా దేవుని మందిరానికి వచ్చేది కాదు. దేవుని మందిరానికి వచ్చిన మనం యేసు క్రీస్తు అనే ప్రియుని చేత ప్రేమించబడుతున్న ప్రియురాలమై ఉన్నాం. ఎవరైనా నీ ప్రియుని విశేషమేమిటి, ఎవరైనా నీ ప్రియుని విశేషమేమిటి అని అడిగినప్పుడు ప్రభును గురించి గట్టిగా చెప్పాలి, ప్రభును గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి స్థితికి మనము ఎదుగుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెదుకుతూ కొట్టబడినదై మూర్ఛిల్లి పడిపోతూ నా ప్రియుడు నాకు కావాలి, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా